హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను సొరకాయ వట్టి పక్కీలు చేశానండి. వట్టి పక్కీలు అంటే చెరువు చేపలండి. టమోటాలు, సొరకాయ, చెరువు చేపలు మొత్తం కడిగి పక్కన పెట్టుకున్నాను. సొరకాయ కుక్కర్లో వేసేసుకుందామండి. పచ్చిమిర్చి, టమోటాలు కూడా వేసేస్తున్నాను. పసుపు, సాల్ట్, చింతపండు, మనం కడిగి పెట్టుకున్న ఈ చెరువు చేపలు కూడా ఇందులో వేసేసుకుందాము. వెండివండి ఇవి, పచ్చివి కాదు, వెండివి. వట్టిపక్కలు అంటారు మా సైడ్ అయితే. ఒక గ్లాస్ వాటర్ వేసాను, ఉడికిపోయింది. ఇది ఊరిని గంటితో అలా స్మాష్ చేసుకుంటే చాలండి. తిరగమాత పెట్టేసుకుందాము. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేసాను. అది చిటపటలాడాక పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి వేసేస్తానండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర. మనం గంటితో స్మాష్ చేసుకున్న ఈ సొరకాయను కూడా ఇందులో వేసేసుకుందాము. ఇది మన అమ్మమ్మల కాలం నాటి వంటకం కదండి. మా అమ్మమ్మ అయితే తిరగమాత లేకుండానే ఈ వంటకం చేసేసేది. మొత్తం ఉడకపెట్టేసి అట్లాగే మాకు పెట్టేది. చాలా అంటే చాలా రుచిగా ఉండేదండి. ఇప్పుడైతే మేమైతే తిరగమాత పెట్టాము. ఎంతైనా అమ్మమ్మల వంటకం కదండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నం, ఈ సొరకాయ, చెరువు చేపలు చాలా అంటే చాలా బాగుండింది. నేను ఎక్కువ అమ్మమ్మ దగ్గర ఉన్నాను కాబట్టి ఈ పాతకాలం నాటి వంటకాలు అంటే నాకు చాలా ఇష్టము. ఎక్కువ అయ్యే ఇష్టపడతానండి నేను. బాగుంది కదా, నచ్చిందా మీకు? ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.